ఓం గురుభ్యో నమ. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. మంత్ర వశీకరణం గురించి ఈ వీడియోలో నేను తెలుపబోతున్నాను. మంత్ర వశీకరణం ఎవరి మీద ఉపయోగిస్తారంటే, విడిపోయి ఉన్న భార్యాభర్తలు కానీ, అక్రమ సంబంధం పెట్టుకొని దూరమై ఉన్నవారు కానీ, అదేవిధంగా చాలా రోజులు మనసు అందించి దూరమై ఉన్న ప్రేమికులకు కానీ ఈ మంత్ర వశీకరణం అనేది వాళ్ళపై మనం ఉపయోగిస్తామన్నమాట. ఈ మంత్ర వశీకరణం ద్వారా ఫోటో పేర్ల ద్వారా మనం ఎవరినైనా వశం చేసుకోవచ్చు అన్నమాట. ఈ మంత్ర వశీకరణం అనేది 5 రకాలు ఉంటాయి. చీనం, వామం, కుభరం మరియు కవలం. అదేవిధంగా శీఘ్ర వశీకరణం అనేది చాలా ప్రధానమైనది. ఈ శీఘ్ర వశీకరణం ద్వారా మనం ఎవరినైనా ఫోటో పేర్ల ద్వారా మనం దగ్గర అవ్వచ్చండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ ఈ స్క్రీన్పై ఉన్న మా నెంబర్కి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. సుఖీ భవ సుఖినో భవంతు.